హైందవ శంఖారావం 5వ తారీఖున జరుగుతుంది. సో దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కూడా పాల్గొంటుందన్న విషయం తెలిసింది. ఎలా ఉంది? మమ రక్ష హిందూ దేవాలయాల అనే దీక్షతో మొత్తం దేశవ్యాప్తంగా ఏవైతే హిందూ దేవాలయాలు ఉన్నాయో ప్రభుత్వ అధీనం నుంచి తప్పించాలని పెద్ద ఎత్తున ఒక ఉద్యమం నడుస్తుంది. ఆ ఉద్యమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా రేపు 5వ తారీఖు హైందవ శంఖారావం పేరిట వేలాది మంది లక్షలాది మంది హిందువులందరూ కూడా ఒక చోట చేరి అందరూ కలిసి ఒక నినాదం ఇవ్వాలని చెప్పి ఏవైతే దేవాలయాలు ప్రభుత్వం యొక్క కబంధ హస్తాలలో ఉండిపోయాయో దేవాలయాల యొక్క కమిటీలన్నీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా మారిపోయాయని చెప్పి వీటన్నిటినీ చెర నుంచి విముక్తి చేయడం కోసం జరుగుతున్న ఒక పెద్ద మహా ఉద్యమమే ఈ యొక్క హైందవ శంఖారావం. ఏవైతే దేవాలయాలకు సంబంధించి కేవలం దేవుని యొక్క ఆలయాలే కాకుండా మొత్తం ఆ ప్రాంతంలో ఉండే సాంఘిక సంక్షేమ మార్పుకి ఒక కేంద్రంగా మనం అనేక సంవత్సరాల నుంచి భావిస్తున్నాం. ఆ విధంగా మన సనాతన ధర్మం ప్రపంచవ్యాప్తంగా వికసించడానికి దేవాలయమే కేంద్రంగా ప్రామాణికంగా మనం తీసుకుంటాం. కనుక ఈ దేవాలయాలు ఏవైతే ఉన్నాయో అనేక చోట్ల ప్రభుత్వం యొక్క అధీనంలో ఉండటం కారణంగా దాంట్లోంచి వచ్చే ఏవైతే డబ్బులు ఉన్నాయో అలాగే దాని నుంచి వచ్చే అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయో అన్నీ కూడా ప్రభుత్వం వాళ్ళ యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకునే విధంగా తయారైంది. అలాగే అనేక రకాల వదంతులు అన్య మతస్థుల యొక్క ప్రాబల్యం అలాగే దాని పవిత్రతను దిగజార్చే అనేక రకాల కార్యక్రమాలు వీటన్నిటికీ కూడా విముక్తి కేవలం దేవాలయాల్ని ప్రభుత్వ అధీనం తప్పించాలని చెప్పి మేము భావిస్తున్నాం. ప్రభుత్వం తప్పనిసరిగా వాటిపై నిఘా పర్యవేక్షణ ఆడిట్ అన్నీ చేసే విధంగా వ్యవస్థ ఉండాలి. కానీ దేవాలయానికి సంబంధించి ధూపదీప నైవేద్యాలు ఆగమం అలాగే అర్చక వ్యవస్థ ఇవన్నీ కూడా ప్రభుత్వంలో అధీనంలో ఉండకూడదని మా అభిప్రాయం. దీనిపైన పెద్ద ఎత్తున అనేక సంవత్సరాల నుంచి జాతీయవాద సంస్థలు ముఖ్యంగా రాష్ట్రీయ స్వయంసేవక ఆధ్వర్యంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దీనిపైన చర్చ జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొవాలని చెప్పి పార్టీలకు అతీతంగా అందరికీ పిలిపిస్తున్నాం. జాతీయ భావాలు కలిగిన అందరూ కూడా వచ్చి మన దేవాలయాల విముక్తి కోసం ఒక పెద్ద సంఘర్షణ చేసే అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో కూడా అనేక దేవాలయాల అపవిత్రానికి గురవటం గత ప్రభుత్వం హయాంలో సుమారు 200 దేవాలయాల యొక్క అనేక రకాల దుర్ఘటనలు జరిగాయి. ఈ యొక్క దుర్ఘటనలపైన చర్చ కానీ ఒక విచారణ కానీ చేయలేని ఒక దుస్థితి మన రాష్ట్రంలో ఉంది. అలాగే ఇంకో పక్కన పెద్ద ఎత్తున మత మార్పులు కూడా జరుగుతున్నాయి. వీటన్నిటికీ కూడా ఒక ఫుల్ స్టాప్ పెట్టే విధంగా అన్ని ధర్మాలు అన్ని మతాలు కలిసి జీవించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం కావాలి. అది కేవలం సనాతన ధర్మం ద్వారా సాధ్యమని చెప్పి అందరం భావిస్తున్నాం. అందరూ ఒకటి అని భావించే ఏకైక ధర్మం మన సనాతన ధర్మం. కనుక ఈ యొక్క హైందవ శంఖారావానికి ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలి రావాలని మా అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్ యొక్క చరిత్రను మార్చడానికి ఇది ఒక నాందిగా మేము భావిస్తున్నాం. ఏర్పాట్లు ఏమైనా అంటే స్వచ్ఛందంగా రావాలనుకునే వారికి ఏర్పాట్లు ఎలా ఉంటుంది? ముఖ్యంగా అనేక మంది వాళ్ళ ట్రైన్లు బుక్ చేసుకొని బస్సులో రావటం జరిగింది. మా సంఘ విశ్వ హిందూ పరిషత్ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఒక సుమారు 15 వరకు స్పెషల్ ట్రైన్స్ నడపడం జరుగుతుంది. ముఖ్యంగా ఇచ్చాపురం దగ్గర నుంచి పార్వతీపురం దగ్గర నుంచి విజయనగరం విశాఖపట్నం అనకాపల్లి నుంచి మన ప్రాంతం నుంచి కూడా ట్రైన్స్ బయలుదేరుతున్నాయి. వీటితో పాటు ప్రతి జిల్లా నుంచి పెద్ద ఎత్తున బస్సులు కూడా ప్రైవేటు అలాగే స్కూల్ బస్సులు కూడా మాట్లాడి పెద్ద ఎత్తున స్కూల్ బస్సెస్లో రాబోతున్నారు. అలాగే వెహికల్స్లో కూడా వస్తున్నారు. ఆ విధంగా పెద్ద ఎత్తున జన సమీకరణ జరుగుతుంది. వాళ్ళంతటా వాళ్ళు తప్పనిసరిగా ఎవరైనా రావాలన్నా కూడా దానికి రుసుము చెల్లించే రావాలని చెప్పి అందరికీ కూడా ప్రవేశిక అందరికీ ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ఒక వ్యవస్థ గత నెల రోజులు బట్టి జరుగుతూ వ్యక్తిని కలిసి ప్రతి దేవాలయంలో అక్కడ ఉండే భక్తుల్ని మనం ఎన్లైటన్ చేసి ఆ విధంగా తీసుకొస్తాం. ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛందంగా వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేస్తాం. తోలుకొచ్చే విధంగా బస్సులు ఫ్రీగా పెడుతున్నాం ఎక్కడనే కాకుండా అందరూ కూడా సమర్పణ భావంతో రావాలి. ఇది మనందరి కార్యం, ఒక దైవ కార్యంగా భావించి రావాలని చెప్పి అందరినీ కోరుతున్నాం.